సింహము వారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహ లగ్నము తీసుకోండి, లేదా రాశి తీసుకోవచ్చు. లగ్నం తెలియనటువంటి వారు మీకు 12వ భావంలో జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి 3 శుభగ్రహాలు 12వ స్థానంలో కలుస్తున్నాయి. జూన్ 23 నుంచి జూలై 5 వరకు. మరి ఈ 3 శుభగ్రహాల కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఎందుకంటే జూలై 5వ తేదీ అయిపోగానే మరలా మీకు వక్రించుకుంటూ బుధుడు వెనక్కి వెళ్ళిపోతాడు, శుక్రుడు సింహంలోకి వచ్చేస్తాడు. అదేవిధంగా సింహంలో ప్రస్తుతం మీకు కేతువు కూడా ఉన్నాడు, దశమంలో కుజుడు, లాభంలో రవి, అదేవిధంగా అష్టమంలో శని, సప్తమ స్థానంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా చక్కగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వ్యయస్థానంలో అదేంటంటే ఖర్చు స్థానం కదా, అంటే అది ఖర్చు అయినప్పటికీ కూడా అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మూలంగా శుభగ్రహాలు ఉన్నప్పుడు మనం చూడండి ఒక్కొక్కసారి మనం పెట్టిన ఖర్చుకి దాని ఫలితం ఉంటుంది, కొన్నిసార్లు నిష్ఫలం అవుతుంది ఖర్చు. అయ్యో ఎందుకు అంటే అనవసరంగా ఖర్చు పెట్టామంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే శుభగ్రహాలు 12లో ఉంటాయో దాని యొక్క ఖర్చుకి ఫలితం ఉంటుంది. కాకపోతే ఎంతైనా శని రాహు ఎనర్జీతో ఉన్నాడు కాబట్టి చూసి ఖర్చు పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే తండ్రి గారి ఆస్తి విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు అనుకోండి, గతంలో మనం అనుకుంటూ ఉంటాం ఏమిటోనండి పేపర్స్ అక్కడ మిస్ అయిపోయాయి, అది డిస్ప్యూట్ అవ్వట్లేదు, అది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోయింది. అటువంటివన్నీ కూడా కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి, మీకు అప్పు లభించడానికి, అదే కాకుండా మీకు ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. ఎప్పుడైతే అష్టమ శని ఉందో శని మీద ఎప్పుడైతే ఈ గురువు శుక్రుడు బుధుడు కలిసినటువంటి, అంటే గురువుకి 9వ దృష్టి ఉంటుంది, బుధ శుక్రులు కలయికతో కూడినటువంటి దృష్టి. దీని మూలంగా ఏంటంటే తాతగారు ఆస్తి విషయంలో ఏదైనా వివాదాలు ఉన్నా క్లియర్ అవ్వడము, రీసెర్చెస్ కలిసి రావడం. చూడండి మనం ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటాం, ఆ యొక్క రీసెర్చ్ అనేటువంటిది కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ అష్టమ శని మీద ఈ గురువు దృష్టి మూలంగా. అలాగే లగ్నంలో కేతు ఉన్నందుకు కాస్త దేవతారాధన, కొంత స్పిరిచువల్ లైన్లోకి ఎక్కువగా వెళ్తూ ఉండండి. శుక్రగ్రహం ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉందో కొంచెం విదేశీ సంబంధాలు కుదురుతాయి. గతంలో జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు కూడా క్లియర్ అవుతాయి. కొంత సేవా సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. కొన్ని సేవలు చేయడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. చెప్పాలంటే లాభంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి. కాకపోతే కాస్త ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఎందుకంటే లగ్నంలో దశమంలో ఉండే కుదురు చూస్తున్నాడు. కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం మూలంగా ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అవి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది, ఆ మూడు కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం, అంటే రాశి నక్షత్రము ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మనకి శుభగ్రహాల కలయిక క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక
క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావాన్ని, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది. 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి. ఒక్కోసారి శుభగ్రహమైనా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, అంటే 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమీ టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో, ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ ఆ రూపంలో మంచిగాని చెడుగాని వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉండాలి. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం. ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం, అటువంటి వాటివి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి. యుద్ధ సంబంధించింది పెరుగుతుంది. మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం. ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇవి గవర్నమెంట్లు తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.